తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం తీసుకోవాలని, అధికారం చేజిక్కించుకోవాలని ప్రజలకు అమలు కాని హామీలు చెప్పారు. 6 గ్యారంటీలు చేస్తాం, 420 హామీలు చేస్తామని చెప్పేసి ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజలకు ఆశలు కల్పించి, ప్రజల్ని మోసం చేసి చివరికి గద్దెనెక్కారు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు, మిగిలిన వారు మంత్రులు, ఎమ్మెల్యేలు అయ్యారు. అయితే వీరు అధికారం కోసం ప్రజా పరిపాలన అని చెప్పారు, ప్రజల కోసమే పాలన అని అన్నట్టుగా వచ్చారు. కానీ ప్రస్తుతం చూస్తుంటే వీళ్ళు కేటీఆర్ వాళ్ళను, గత ప్రభుత్వ పాలకులు కేసీఆర్ గారిని ఎలా వీరిని జైల్లో వేయాలి, ఎలా వీరిని అణగదొక్కాలి, వీరు ప్రజల కొరకు వీళ్ళు మాట్లాడుతున్నారు, వీరు ప్రజల కొరకు వీళ్ళు కొట్లాడుతున్నారు, వీళ్ళను లోపల వేస్తే మనం ఏది చేసినా దిక్కు ఉండదు, మనల్ని అడిగే వాళ్ళు ఎవ్వరు ఉండరు అనే ఒక దుష్ట పన్నాగంతో కేటీఆర్ మీద, కేసీఆర్ మీద, మిగిలిన నాయకుల మీద పడి పొద్దుటి నుంచి మొదలు పెడితే రాత్రి వరకు ఏడుస్తున్నారు. మీ లెక్కటనే బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వం వచ్చిన వెంబడే ప్రతిపక్షాలను మరి మీలాగే ఆలోచిస్తే ఈరోజు మీరు ఎవరు ఉండకపోవు, ఒక కళ్యాణ లక్ష్మి ఉండకపోవు, ఒక రైతు బంధు ఉండకపోవు, సాగునీరు రాకపోవు. నా చిన్నతనంలో ఒక 10 ఏళ్ళ కింద మధ్యాహ్నం 1 గంటకు బయట కూర్చొని ఫ్యాను లేక, కరెంటు లేక బయట కూర్చొని విసనకర్రలతో ఊపుకుంటా జీవించేది, బ్రతికేది. నల్లాలు సరిగా రాకపోయేది. అసొంటి సందర్భంలో మన కేసీఆర్ గారు ప్రతిపక్షాలను పక్కకు పెట్టేసి తెలంగాణ ఎలా అభివృద్ధి చేయాలి, తెలంగాణను ఎలా నిర్మించాలి అని పట్టుపట్టి ఓ కళ్యాణ లక్ష్మి కానీ, ఓ కేసీఆర్ కిట్టు కానీ, ఓ రైతు బంధు, రైతు భరోసా కానీ ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళి మరలా ఎన్నుకునేటట్టుగా అతను గొప్ప పరిపాలన తెలంగాణ ప్రజలకు అందించాడు. కానీ మీరు వచ్చి తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే అంశం మీద ఆలోచించకుండా, మాట్లాడకుండా మనం హైడ్రా చేద్దామా, లగచర్ల భూములు లాక్కుందామా అనే కొన్ని వాటిని పెట్టుకొని రియల్ ఎస్టేట్గా ఆలోచిస్తూ ఉన్నప్పుడు కేటీఆర్ గారు, హరీష్ అన్న, కవితకు అడ్డుపడుతుంటే వారిని ఎలా జైల్లో వేయాలి, ఎలా వీరిని అణగదొక్కాలి, మనం తెలంగాణలో ఏం చేసినా కూడా మనల్ని ఎవ్వరూ అడగకూడదు, మనల్ని ఎవ్వరూ మరి ఏమి చేయవద్దు అని వారిని ఎలా జైల్లో వేయాలని దుష్ట పన్నాగంతో ఆలోచిస్తున్నావు. కానీ ప్రజలందరూ నిన్ను గమనిస్తున్నారు, ధ్యానిస్తున్నారు. ఒక రోజు కాకుండా ఒక రోజైనా కూడా నీ పాపాల లెక్క చిట్టా విప్పబడుతుంది. ప్రజలు నిన్ను, నీ వాళ్ళు తప్ప మిగిలిన వాళ్ళందరూ నిన్ను బొందపెట్టడం ఖాయం. ఈరోజు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ అన్నను, కవితక్కను ఎంతగా నువ్వు విమర్శిస్తున్నావో, ఇన్ని మాటలు అంటున్నావో, ఇన్ని బూతులు అంటున్నావో అన్నీ కూడా వాళ్ళే కాదు రాసుకునేటి, మేము సామాన్య కార్యకర్తలు కూడా మేము రాసుకుంటున్నాం. నువ్వు ఏమేమి చేస్తున్నావో అన్నీ నీ యొక్క సీఎం పదవి అయిపోగానే అన్నీ బయటకు తీస్తారు. నువ్వు చేసిన దానికి మళ్ళీ నీకు బడితో సహా నీకు ఇవ్వాలి కదా. కాబట్టి ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజలను పట్టించుకోండి, ప్రజా పరిపాలన చేయండి. మీ 6 గ్యారంటీల మీద, మీ 420 హామీల మీద మరి ధ్యాస పెట్టండి. కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని అనే అర్హత మీకు లేదు. ఒకప్పుడు మీరు వారి వెనుక తిరిగారు. వీడియోలలో కేసీఆర్ గారిని తీస్తుంటే మీరు పడాలని ఎక్కెక్కి చూసిన సందర్భం చాలా ఉంది. అవన్నీ జ్ఞాపకం తెచ్చుకోండి. ఈరోజు సీటు మీకు వచ్చింది కదా అని మీరు రెచ్చిపోకండి. ఎంతోమంది వచ్చారు, ఆ సీట్లో కూర్చున్నారు, ఎంతోమంది వెళ్ళిపోయారు. సీటు తాత్కాలికమే, అది శాశ్వతమని అనుకొని మీరు ఇలా చేయడం తగ్గని పని. కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి, మీరు ప్రజలను పరిపాలన చేయండి. మీ 6 గ్యారంటీలు, మీ 420 హామీలు నెరవేర్చండి. ప్రజలకు మంచి చేయండి. ప్రజలే మీకు పట్టం కడతారు. వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడిస్తే, వాళ్ళని వీళ్ళని తొక్కితే మీరు ఎలా చేస్తున్నారో మీ కార్యకర్తలు కూడా అలాగనే చేస్తున్నారు. మీరు ఎలా మాట్లాడుతున్నారో మీ కార్యకర్తలు కూడా అలాగే మాట్లాడుతున్నారు. మీరు మీ కార్యకర్తలను, వారిని మంచి మార్గంలోకి నడిపించండి. ఎందుకంటే వారు మంచిగా ఉంటే మరలా ప్రజలు ఎన్నుకుంటారు. మీరు చెడ్డగా, మీ కార్యకర్తలు చెడ్డగా ఉంటే ప్రజలు మరలా ఎన్నుకోరు. కాబట్టి నా మాటలు గమనించండి, వినండి, ప్రజలకు మంచి చేసుకుంటా వెళ్ళండి. ప్రజలే మీకు పట్టం కడతారు. బీఆర్ఎస్ మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద ఏడుస్తే, వారిని జైల్లో పెడితే నీకు నష్టమే తప్ప మీకు ఎటువంటి లాభం కూడా లేదు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై నన్నపూడిని నరేందర్ అన్న, 33 డివిజన్, వరంగల్ తూర్పు నియోజకవర్గం. జై తెలంగాణ.